నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠపురం దేవస్థానం సంసిద్ధం. తొలి దర్శనం చేసుకోనున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్న ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ. తెనాలిలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ అలపాటి రాజా చిత్రపటాలకు పాలాభిషేకం. రాష్ట్రంలోని 8,000 పాస్టర్లకు గౌరవ వేతనాల్ని విడుదల చేసినందుకు క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో జరిపిన పాలాభిషేకం. ప్రేక్షకుల్లో భక్తి పారవశ్యం నింపిన అన్నమయ్య సంకీర్తన గానం. సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో 2.5 గంటల సేపు అన్నమయ్య పదాంజలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన ఆర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి శ్రీధర్ బాబు వెల్లడించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యాలయ పరిపాలనాధికారి శ్రీధర్ బాబు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఆర్జీలు 3, పోలీస్ శాఖవి 3, మున్సిపాలిటీ పరిధిలోని ఇవి 2, పంచాయతీరాజ్ ఆర్జీలు 2, విద్యుత్ శాఖకు చెందిన 3 ఆర్జీలు రాగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 1 ఆర్జీ దాఖలైనట్లు శ్రీధర్ బాబు తెలిపారు. మొత్తం 14 ఆర్జీలు వచ్చాయి. వీటిని సంబంధిత శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సందర్శనార్థం వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంసిద్ధమైంది. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి అనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకొస్తుంది. వైష్ణవాలయంలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అందుచేతనే ఆ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉబిల్లుతుంటారు. ఏటలాగే ఈసారి కూడా మంగళవారం ఉత్తర ద్వార దర్శనం కోసం తెనాలిలోని చిన్న తిరుపతిగా పిలుచుకునే వైకుంఠపుర దేవస్థానాన్ని సంసిద్ధం చేశారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు వేలాదిగా దర్శించుకుంటారు. అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి అనుపమ సోమవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఉదయం 4:30 స్వామివారిని తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. అక్కడి నుండి భక్తుల సందర్శన ఉంటుందన్నారు. ఉచిత దర్శనం 150 టికెట్, 300 టికెట్, వీఐపీలకు మొత్తం 4 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి తోపులాటకు అవకాశం లేదన్నారు. ఆలయ సిబ్బందితో పాటు దేవాదాయ శాఖ నుండి అదనపు సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకున్నట్లు తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని అనుపమ కోరారు. ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 30వ తారీఖు అనగా రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి వేంచేసి ఉన్నారు. కావున 50 మంది భక్తులు స్వామివారు రేపు ఉదయం తెల్లవారుజామున అనగా 4:30 నుంచే దర్శనానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ తొలి దర్శనానికి మన గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ సారి చేత తొలి దర్శనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి దాదాపు 2:30 వరకు ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం అందుబాటులో ఉండే విధంగా స్వామివారి ఉత్తర ద్వారంలో వెయిట్ చేసి ఉంటారు. కావున భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు, నెట్టుకోవడాలు అలాంటివి ఏమీ లేకుండా చాలా సమయం ఉన్నందున, అదిగాక గతంలో కంటే ఇప్పుడు బారికేడ్లు క్యూ లైన్లు పెంచడం జరిగింది. ఏ లైన్కి ఆ లైన్ క్యూ లైన్లు ఎక్కువగా పెంచడం వల్ల భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క భక్తునికి ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం అందే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. తర్వాత భక్తులకి క్యూ లైన్లో వెయిట్ చేసి ఉంటారు కాబట్టి వారి కోసం డ్రింకింగ్ వాటర్, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే పాలు ఉచితంగా పంచే విధంగా ఏర్పాట్లు తీసుకున్నాము. స్వామివారి దర్శనం అనంతరము ఉచిత ప్రసాదంలో ప్రసాదాలు రెడీ చేయించి ఉన్నాము. తదనంతరం అన్నదానంలో అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున అందరు భక్తులు ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం. దర్శనానికి సంబంధించి మనకి ఫ్రీ లైన్ ఒకటి, 150 లైను, 300 క్యూ లైను మరియు విఐపి లైన్ అని మొత్తం 4 లైన్స్ని అరేంజ్ చేయించడం జరిగిందండి. అన్ని క్యూ లైన్లు కూడా ఎక్కువ డిస్టెన్స్తో ఉండటం కారణంగా ఎటువంటి తోపులాటకి అవకాశం ఉండదని మేము భావిస్తున్నాం. అలాగే వివిధ శాఖల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్, ఫైర్, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో
ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందండి. మా సిబ్బంది తర్వాత దేవాదాయ శాఖ నుండి అదనంగా డెప్యుటేషన్ స్టాఫ్ను కూడా కేటాయించి ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇవన్నీ అందుబాటులో కోసం మైక్ అనౌన్స్మెంట్లు పెట్టించామండి. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా భక్తులకి స్వామివారి దర్శనం అందించాలనే ఉద్దేశంతో అదనపు ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం స్వామివారు మళ్ళీ 5 గంటలకి అమ్మవార్లతో సహా ఊరేగింపుకు బయలుదేరుతున్నారు. ప్రతి సంవత్సరం లాగానే స్వామివారు మన మార్కెట్ తర్వాత కొత్త వంతెన వీటి మీద నుంచి స్వామివారి ఊరేగింపు బయలుదేరి తెనాలి క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మల్లవరపు విజయ్ కుమార్, కారుమూరు జక్రయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్కు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది పాస్టర్లకు 50 కోట్ల నిధుల్ని గౌరవ వేతనాలుగా విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్కు తెనాలి క్రిస్టియన్ మైనార్టీ సెల్ కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక బోస్ రోడ్లోని స్వరాజ్ థియేటర్ కూడల వద్ద మల్లవరపు విజయ్ కుమార్, కారుమూరు జక్రయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆ ముగ్గురి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడారు. ఇంకనూ అర్హులైన దైవ సేవకులు చాలా మంది గౌరవ వేతనం లేని వారు ఉన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అర్హులైన పాస్టర్లు ఆర్జీ పెట్టుకునే విధంగా జీవో విడుదల చేయాలని కోరారు. కారుమూరి జక్రయ్య మాట్లాడుతూ రానున్న కాలంలో పాస్టర్లు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ అధినేత బ్రదర్స్ ఆల్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పణిదపు దుర్గా, పాస్టర్ పల్లె సామ్యులు, పాస్టర్ రెడ్డిబోయిన అబ్రహం, పాస్టర్ చిట్టిబాబు, పాస్టర్ డి పీటర్, పాస్టర్ ఇస్రాయల్, పాస్టర్ సంసోను, పాస్టర్ జానేషు, పాస్టర్ గంటా డేనియల్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8,700 మంది చిల్లరున్న దైవ సేవకులకు గౌరవ వేతనాన్ని 12 నెలలకు గాను ఒకేసారి వారి అకౌంట్లో వేసి డిసెంబర్ మాసంలో వారు చాలా చక్కగా పండుగ చేసుకోవడానికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నియోజకవర్గ పాస్టర్స్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వాన్ని కనుక మనం చూస్తే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. నవంబర్ మాసంలోనేమో ఇమాములకి, మౌజన్లకి గౌరవ వేతనం అందించడం, డిసెంబర్ మాసంలోనేమో పాస్టర్లకి గౌరవ వేతనం అందించడం, ఇట్లా ఇంకా వృద్ధులకి నెల నెల ఇవ్వాల్సినటువంటి ఆ పెన్షన్లు ఆగిపోకుండా ఇవ్వడం. ఇదంతా చూస్తే ఒకవైపు రాష్ట్రం ఆర్థిక విధానంలో కొంచెం వెనకబడి ఉన్నా కానీ ఎక్కడ సంక్షేమం ఆగిపోవడానికి వీల్లేదు, ఎక్కడ అభివృద్ధి ఆగిపోవడానికి వీల్లేదు అని కంకణం కట్టుకొని అహోరాత్రులు శ్రమిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుచున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపం ఏంటంటే రాష్ట్రంలో అర్హులైనటువంటి దైవ సేవకులు, పాస్టర్లు ఇంకా చాలామంది ఉన్నారు. వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి ఉద్దేశంతో మేమందరం ఇక్కడ చేరాము. అట్లానే పాలాభిషేకం కూడా చేయటం జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే మరి గత ఏప్రిల్లో ఒక్కొక్క పాస్టర్ గారికి 35,000 చొప్పున వేశారు. అట్లానే 24వ తారీఖు డిసెంబర్ మొన్న 60,000 మరి ప్రతి ఒక్క పాస్టర్ గారికి 60,000 వేయటం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మహోన్నతమైనటువంటి మరి సందర్భాన్ని మేము మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే దానికోసం మేము అందరం వచ్చాము. ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుని కొరకు ప్రార్థన చేస్తాము. ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, ఈ రాష్ట్ర ప్రజలని మరి దిగ్జయముగా మంచి పరిపాలన విధానంలో నడిపించాలని, అలాగే సుఖ సంతాలు ఆయనకి ఇవ్వాలని. తెనాలి నియోజకవర్గం అలాగే ఆంధ్ర రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి దేవుని సేవకుల్ని, దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుల్ని గుర్తించి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు, ఇది 2వసారి మరి అద్భుతమైనటువంటి సహాయాన్ని ప్రభుత్వం వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందించడం జరిగింది. ఈ సమయంలో ఇంచుమించుగా
8,500 దగ్గర దైవజనులకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్కరికి 60,000 చొప్పున మరి క్రిస్మస్ పండుగ ఈ చేసుకోవడానికి అద్భుతంగా వారు మంచి హృదయంతో సహాయం చేశారు. వారిని మరి వారి యొక్క ప్రభుత్వాన్ని దేవుడు అద్భుతంగా దీవించాలని ఆశీర్వదించాలని మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకుల యొక్క ఆశీర్వాదాలు, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సంపూర్ణ దీవెనలు మా ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆలపాటి రాజా గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణానికి చెందిన హరిహంసిక డ్యాన్స్ తైక్వాండో అకాడమీలో జిల్లా స్థాయి కోచింగ్ క్యాంపు నిర్వహించారు. చీరాలకు చెందిన కరాటే మాస్టర్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కరాటే మాస్టర్ కింగ్ నరేంద్రారెడ్డి కావూరు పట్టణానికి చెందిన హరిహంసిక డ్యాన్స్ తైక్వాండో అకాడమీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అకాడమీ కోచ్ ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కోచింగ్ క్యాంపుకు ఆయన ప్రత్యేకంగా వీచేశారు. విద్యార్థులకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ ఇచ్చారు. కర్రసాము, నాన్చాక్, కరాటే, కటాస్తో పాటుగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు. కరాటే బ్లాక్ బెల్ట్ ను సాధనం ఎం సత్యనారాయణ తెనాలి విద్యార్థులకు మంచి ఉత్తమ శిక్షణ ఇస్తూ తెనాలికి మంచి పేరును తీసుకొస్తున్నట్లు అభినందించారు. హరిహంసిక డ్యాన్స్ తైక్వాండో అకాడమీని 2026లో హరిహంసిక మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా చేస్తున్నామని, త్వరలో తెనాలిలో జాతీయ స్థాయి కరాటే పోటీలు జరపనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఈరోజు మన తెనాలిలో హరిహంసిక డ్యాన్స్ తైక్వాండో అకాడమీ మరి ఎం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి విద్యార్థులకు మంచి శిక్షణ కల్పించినందుకు నేను సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఈ కోచింగ్ క్యాంప్లో విద్యార్థులకి కరసాము, అలాగే బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత కటాసు, ఫైట్, మరి ఆడపిల్లలు ముఖ్యంగా ఈ విద్య నేర్చుకొని తాను కాపాడుకునే విధంగా ఎలా ఉండాలి అని పిల్లలకి మంచి థియరీ నేర్పించడం జరిగింది. అలాగే 2026లో హరిహంసిక డ్యాన్స్ అండ్ అకాడమీని హరిహంసిక మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా మరి మార్చబోతున్నాం. మరి ఎం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి మార్షల్ ఆర్ట్స్లో బాక్సింగ్, టైక్వాండో, కరాటే, కరసాము, కుంఫు, యోగా మొదలైనవన్నీ నేర్పించడం జరిగింది. వీళ్ళకి నాన్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ 2 నేర్పించి విద్యార్థులు జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, అవసరం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే విధంగా విద్యార్థుల్ని కృషి చేసి వాళ్ళు ముందుకు నడిపించాలని చెప్పేసి ఎం సత్యనారాయణ 2026లో మన తెనాలిలో జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ కూడా నిర్వహించడానికి సలహాలు నిర్వహిస్తున్నాం. మరి విజయవంతంగా ఆయన ముందుకి వెళ్ళాలని కోరుకుంటూ నా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ క్యాంపు నిర్వహించడానికి కారణం మన గారు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ కరసాము మరియు వెపన్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ నేర్పారు. అలాగే మరి కరాటీలో, కుంఫులో మరి నాకు కూడా శిక్షణ ఇచ్చారు. నేను నేర్చుకొని ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకోవడం నాకు చాలా గర్వకారంగా ఉంది. అలాగే రేపు జనవరి 2026 నుంచి జనవరి 1వ తారీఖు నుంచి మన ఇన్స్టిట్యూట్ పేరు హరిహంసిక మార్షల్ ఆర్ట్ అనేది మరి పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి అది కంటిన్యూ అవ్వి దాంట్లోనే యోగా, మెడిటేషను, బాక్సింగ్, కుంఫు, కరాటే, టైక్వాండో ఇవన్నీ నేర్పిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా లేడీస్కి ఇది కంపల్సరిగా నేర్చుకుంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా యోగా, మెడిటేషను, ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా త్వరలో ప్రవేశపెడుతున్నాము. క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నరేంద్ర రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సారు
10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ సూచించారు. పట్నం చెందిన సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ చేతుల మీదుగా 151 మందికి ఈ స్టడీ మెటీరియల్ను సంస్థ అందజేసింది. సంస్థ అధ్యక్షుడు కంకిపట్టి రమేష్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని సూచించారు. ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యా వినయాన్ని సమాజంలో గౌరవాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు టి రాఘవయ్య, సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బి సుధాకర్, సురేష్, రామకృష్ణారెడ్డి, సిహెచ్ వెంకట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరందరూ మంచి మార్కులు సాధిస్తారు కదా, మీ హెడ్మాస్టర్ గారికి మంచి పేరు తీసుకొస్తారు కదా, మీరు పాఠం చెప్పిన ప్రతి టీచర్ని గుర్తుంచుకుంటారు కదా, అది ప్రతి ఉపాధ్యాయుని మీరు బాగా గుర్తుంచుకోవాలి. మీరు మంచి చదువులు చదవాలి, మంచి స్థానంలోకి వెళ్ళాలి. మీ ఉపాధ్యాయులు మీకు నేర్చుకునే విషయాలంతా గుర్తుంచుకోవాలి. సమాజంలో మంచి పౌరులుగా మీరు ఎదగాలి. అన్నిటికన్నా ముఖ్య విషయం సమాజంలో మీరు మంచి పౌరులుగా ఎదగడం. దీనికోసం పెద్ద పెద్ద చదువులు చేసిన ఉపాధ్యాయులు మీకు స్కూల్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో వెళ్ళినట్లయితే చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళు పెద్ద పెద్ద పాఠాలు చేస్తున్నారు. కానీ మీకు మంచి చదువులు చదివి బీఎస్సీ, బీఈడీ, ఎంఎస్సీ, ఎంఈడీ చేసిన ఉపాధ్యాయులు మీకు అందుబాటులో ఉన్నారు. విద్యని ఎట్లా సులువుగా నేర్చుకోవాలో నేర్పే ఉపాధ్యాయులు స్కూల్లో ఉన్నారు. వాళ్ళందరినీ చక్కగా గుర్తుపెట్టుకోండి. కేవలం మీకు పరీక్షలకు 100 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొబైల్ ఫోన్స్కి 100 రోజులు దూరంగా ఉండండి. ఆదివారం స్కూల్ పెట్టారు, సోమవారం స్కూల్ పెట్టారు, సాయంత్రం ట్యూషన్ పెట్టారని ఎవరు బాధపడద్దు. 10వ తరగతి చదువుకు మలుపు తీసుకుంటుంది. మీరు పై చదువులు వెళ్ళడానికి మంచి అవకాశం కల్పించే స్కూల్లో మీరు ఉన్నారు కాబట్టి బాగా చక్కగా చదవండి, బాగా పైకి వెళ్ళండి. నేను ఈరోజు మీ స్కూల్లో 150 మందికి మోడల్ పేపర్ తీసుకొచ్చాం. మీలో కనీసం 10 మంది కూడా గొప్ప చదువులు చదివి మీ స్కూల్కి ఇలాంటి సహాయ సహకారాలు అందించి ప్రిన్సిపాల్ గారికి ఈ మోడల్ ఇక్కడ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ మోడల్ పేపర్స్ మీరు తీసుకోండి. ప్రతి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో కూడా మోడల్ పేపర్స్ ఉంటాయి. ఆ మోడల్ పేపర్స్ ఉపయోగించుకొని బాగా సాధన చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మరి మార్కులు పోవట్లేదు అంటే మీకు ఒక ప్రౌడ్ ఏంటంటే మార్క్స్. నేను మార్క్స్ తెచ్చుకుంటే నేను తెచ్చుకోగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. కాబట్టి ఫస్ట్ సర్టిఫికేట్ మీకు జీవితంలో పొందేది 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ సర్టిఫికేట్. దానిలో మీ తల్లిదండ్రుల పేరు ఉంటుంది, మీ పేరు ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నిటికీ కొలబాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్. కాబట్టి ఈ గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్ నుంచి మీరు ఒక మంచి సర్టిఫికేట్ తీసుకున్నారు. దానికోసం మెటీరియల్ ఉపయోగించుకోవాలి. ఇచ్చినటువంటి మెటీరియల్ని పడేయడం ఎవరు కూడా దాని చదువుతున్నది ఇవ్వడం, లేకపోతే ఇంట్లో ఇవ్వడం, దాంట్లో ముగిపోయిన ఓకేనా. ఈ మెటీరియల్ చాలా కాస్ట్ అయినటువంటి మెటీరియల్. ముందు అసలు ఎంత మెటీరియల్ కాదు, దాని ప్రేమతో ఇచ్చినటువంటి కాస్ట్. అంటే మన తెనాలి మండలంలో 14 హై స్కూల్స్ ఉన్నాయి. కానీ మీ పాఠశాలకు ఎందుకు చెప్తున్నారంటే మీరు బాగా చదువుతారు, మంచి పిల్లలు, మంచి డిసిప్లిన్స్ కలిగి ఉంటారని చెప్పేసి మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మెడికల్ షాప్ కూడా ఉంది. మీకు నేను వాళ్ళ కోరేది ఏంటంటే ఈ చదివేటప్పుడు ఏదైనా అనారోగ్యానికి గురైతే తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అన్నమయ్య పదాంజలి పేరుతో సంకీర్తన సంస్థ నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన గానం ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. దాక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్యకారుడు తాళపాక అన్నమాచార్యులు తెలుగులో పదకవిత రచనకు శ్రీకారం చుట్టి తెలుగు జాతికి ఇచ్చిన వాగ్నేయ సంపద అపారం. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించిన అన్నమయ్య సంకీర్తనలు వివిధ కైంకర్యాల ఉత్సవాల్లో గానం చేయడం అబాల గోపాలం ఈ సంకీర్తన మాధుర్యాన్ని ఆస్వాదించడం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకున్న తెనాలికి చెందిన సంకీర్తన సంస్థ గత 8 ఏళ్లుగా అన్నమయ్య సంకీర్తన గానం చేస్తుంది. ఈ క్రమంలో 9వ వార్షికోత్సవం రోజైన ఆదివారం రాత్రి ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అన్నమయ్య పదాంజలి కీర్తన మాధుర్యంతో ప్రేక్షకులను వీణుల విందు చేసింది. సాతులూరి సుచరిత, నల్లపాటి దివ్యశ్రీ, తాడుపల్లి శ్రీకాంత్, పులివర్తి రత్న ప్రియాంక, పంచాంగం కృష్ణశ్రీలత, మతుకుమల్లి సంతోషి, కళ్యాణం పార్దు శివసాయి, రోహిత్, పంచాంగం ఉదయ శ్రీహరిని, అందె తన్మయి, సూరబతుల దేవి లలిత, గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, కె రాజేశ్వరరావు, డాక్టర్ కె పురుషోత్తమరావు అన్నమయ్య సంకీర్తన సుముదరంగా ఆలపించారు. కళాక్షేత్రంలో నిండుగా ఉన్న జనం 2.5 గంటల సేపు అన్నమయ్య కీర్తన గానాలాపనకు పరవశులయ్యారు. కవి పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యానంతో కీర్తన సారాంశం సభికులకు తేలికగా బోధపడింది. టెక్నాలజీ సహాయంతో ఎల్ఈడి స్క్రీన్పై పాటకు తగినట్లు ప్రదర్శించిన దృశ్యాలు భక్తి భావనను మరింత పెంచాయి. గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి, నల్లపాటి వెంకటేశ్వరరావు, కందుకూరి రవిబాబు, సింహాద్రి నాగాప్రసాద్, కటారి విజయపాల్, కాకరపర్తి జగన్మోహిని, సౌలాపురపు కుమార్బాబు, తీర్థల లక్ష్మీశంకర్, ఆయల సోమయాజుల, కౌండిన్య వాయిద్య సహకారం అందించారు. పలువురు కళాకారులను ఇదే వేదికపై సత్కరించారు.
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నెర సిద్ధులు మా సంకీర్తన సంస్థ ఈసారి 9వసారి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వార్షికోత్సవం అద్భుతంగా జరుపుకుంటుంది. దాని వివరాలను మా కార్యదర్శి రాజేశ్వరరావు గారు నివేదిస్తారు. తెనాలి కళలకు కారణచ్చి అని అనుకుంటాం. దాంట్లో ప్రత్యేకంగా అన్నమాచార్య సంకీర్తనని గత 9 సంవత్సరాలుగా అధ్యక్షులు పురుషోత్తమరావు గారి పేరు మీదుగా తెనాలి చిన్నపిల్లలు అందరికీ 9 సంవత్సరాల సార్ వాళ్ళతో జాగ్రత్తగా తయారు చేసి అట్లాంటి సంగీతాన్ని అందరికీ అందజేయటం జరుగుతుంది. ఇది అంతా ముదావహారం. ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు వెంకటేశ్వర గారు మేము ఎరా చేసుకొని అందరికీ కార్యక్రమాన్ని ఆనందిస్తామని. పట్న ఎడ్లలింగయ్య కాలనీలోని షెడ్యూల్ తరగతుల వారికి ఇళ్ల స్థలాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక 32వ వార్డు పరిధిలోని ఎడ్లలింగయ్య కాలనీలో నివాసం ఉంటున్న షెడ్యూల్ తరగతుల వారికి ఎన్నో ఏళ్లుగా కనీస సౌకర్యాలు లేవని సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. ఆ పేదలకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పీజీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీడీఓ అత్తడు దీప్తికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ధర్నాను ఉద్దేశించి బాబు ప్రసాద్ మాట్లాడారు. ఎడ్లలింగయ్య కాలనీలో 30 కుటుంబాలకు చెందిన పేదలు గుడిసెలకు పాలిథిన్ పట్టాలతో పైకప్పు వేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. చెత్త కాగితాలు, అట్టలు ఏరుకొని వాటిని అమ్ముకొని జీవిస్తున్నారని తెలిపారు. ఆధార్ కార్డులు లేనందున వారి పిల్లలకు అంగన్వాడీ సెంటర్లో ఫీడ్ ఇవ్వడం లేదన్నారు. రేషన్ కార్డులు లేనందున బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. సిపిఎం సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్క గృహాలు మంజూరు చేయాలని కోరారు. ధర్నలో తమ్మిశెట్టి అంకయ్య, కోటగిరి నర్సమ్మ, కొమరగిరి చిన్న వెంకయ్య, షేక్ జానీ బాషా, చిమ్మకుర్తి మునెమ్మ, ఈగ సూరమ్మ, చిమ్మకుర్తి హిమబిందు, పొన్నూరు శేషమ్మ, ఏలూరు లక్ష్మి, వై ప్రేమకుమారి, కత్తి నరసింహ, కె వెంకటేష్, ఈగ పాలమ్మ, వై సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీలో షెడ్యూల్ ట్రైబల్స్ 30కి పైగా ఫ్యామిలీలు నివసిస్తున్నారు. వాళ్ళల్లో ఎక్కువ మందికి రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఇళ్ల స్థలాలు లేవు, అట్లాగే ఓటర్ కార్డు లేదు, రేషన్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ సమస్యలన్నీ ఇక్కడ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాస్తవంగా గవర్నమెంటు వీళ్ళని ఐడెంటిఫై చేసి, సర్వే చేసి, వీళ్ళని ఐడెంటిఫై చేసి ఇట్టటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ అవసరమైన ఏర్పాటు చేయమని చెప్పేసి గత 2 నెలల నుంచి వెంటబడతా ఉంది. సరే, ప్రతి ప్రాంతం వెళ్ళటం అధికారులకి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. ఏదేమన్నా కానీ ఇవాళ మేము అధికారుల దృష్టికి ఈ సమస్యని తీసుకురావడం జరిగింది. ఇవాళ తహసీల్దార్ గారు లేరు, ఎండిఓ గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చెప్పారు తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళ సిబ్బందిని ఆ కాలనీకి పంపిస్తామన్నారు. పంపించి అన్ని వివరాలు తీసుకుని వాళ్ళకి చట్టపరంగా రావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది. తెనాలి పట్టణం 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీ శివారులో ఎస్టీ కుటుంబాలు గత ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు. వీళ్ళ జీవన విధానం పొద్దున్నే లేచి రోడ్ల వెంట డబ్బాలు ఏరుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన వసతులు కల్పించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అడుక్కు తినే వాళ్ళకంటే కూడా ఇంకా హీనస్థితిలో ఉన్నట్టు లెక్క వీళ్ళు. ఎందుకంటే డబ్బాలు ఏరుకుంటేనే జీవనం లేకపోతే లేదు, వేరే పనులు ఏది చేసుకోలేరు. పిల్లలు కూడా ఉన్నారు, స్థలం లేదు, కనీసం రేషన్ కార్డు కూడా లేదు. కనీసం రేషన్ కార్డు అన్నా ఉంటే ఆ రేషన్ కార్డు ఆధారం చేసుకుని ఆ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో చేర్పించుకోవడానికి కోసమైనా కానీ కొంత వెసులుబాటు ఉంటుంది. స్కూళ్ళకి వెళ్ళే పనే లేదు. ఇక చిన్నపిల్లలు రాగానే వాళ్ళు కూడా వెంట తీసుకుని వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే అక్కడ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే ఎడ్లలింగ కాలనీకి వెళ్ళగానే తెలిసిపోతుంది అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఎంక్వైరీ చేసి వాళ్ళు వెంటనే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఉండడానికి ఇళ్ల స్థలాలు
ఇవన్నీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠపురం దేవస్థానం సంసిద్ధం. తొలి దర్శనం చేసుకోనున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్న ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ. తెనాలిలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ అలపాటి రాజా చిత్రపటాలకు పాలాభిషేకం. రాష్ట్రంలోని 8,000 పాస్టర్లకు గౌరవ వేతనాల్ని విడుదల చేసినందుకు క్రిస్టియన్ మైనర్ సెల్ ఆధ్వర్యంలో జరిపిన పాలాభిషేకం. ప్రేక్షకుల్లో భక్తి పారవశ్యం నింపిన అన్నమయ్య సంకీర్తన గానం. సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో 2.5 గంటల సేపు అన్నమయ్య పదాంజలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.